నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మహిళల అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాం 11 ఏళ్లలో ఎన్డీఏ విజయాలు ప్రస్తావించిన మోదీ తొక్కిసలాటపై ముందే హెచ్చరించిన పోలీసులు బాధితులకు పరిహారం పెంచిన కర్ణాటక సర్కార్ దేశంలో 6000 దాటిన కోవిడ్ కేసులు 65 మంది మృతి గతేడాది దేశంలోకి $81 బిలియన్ ఎఫ్డీఐలు మహారాష్ట్ర కర్ణాటక వాటా 51%. మణిపూర్లో మైతేయి నేత అరెస్ట్ నిరసనలు తీవ్రతరం ఇంటర్నెట్ బంద్ ఎల్లుండి భారత వ్యోమగామి రోదసి యాత్ర అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు ప్రయోగాలు లాస్ ఏంజల్స్లో వలసదారుల అరెస్టుతో ఉద్రిక్తతలు రంగంలోకి దిగిన నేషనల్ గార్డ్స్ సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్ నీటి కోసం పాకిస్తాన్లో కటకట